అదే మళ్ళీ పాండిచేరి నుంచి మేమైతే మహాబలిపురంకి అయితే స్టార్ట్ అయిపోయాం. టికెట్ వచ్చేసి 100 రూపీస్. చూడండి లొకేషన్ మొత్తం సూపర్ ఉంది. బస్సులో వెళ్తుంటే ఒక సాంగ్ మాత్రం గుర్తొచ్చింది మాకైతే. మహాబలిపురం అయితే ల్యాండ్ అయ్యాం. అక్కడ నుంచి టెంపుల్కి వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. మమ్మల్ని అయితే బై బస్లో దింపాడు. మేమైతే బై వాక్ నుంచి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే, రీచ్ అయిపోయాం మహాబలిపురంకి. లోపలికి ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. ఇండియన్ సిటిజన్కి 40 రూపీస్, ఫారెన్కి అయితే 600. మహాబలిపురం శ్రీశ్వర టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, మామల్లపురం. ప్రాచీన కాలంలో మహాబలిపురం 7 పగడాల భూమి అని అంటారు. మహాబలిపురం 7వ శతాబ్దంలో పాలవ రాజుల కాలంలో ముఖ్యమైనది. మహాబలిపురం అనేది ఒక రాతితో చెక్కిన దేవాలయం. మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది శివయ్య దర్శనం ఇస్తాడు. భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇది ఒకటి. నెక్స్ట్ వీడియోలో అరుణాచలం గురించి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.